ఇప్పుడున్న జనరేషన్‌లో చాలామంది ఎన్నో అనవసరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు మామ. దానికి కారణం వాళ్ళు సోషల్ మీడియాలో అతిగా మాట్లాడే మాటలు. నువ్వు అతిగా మాట్లాడుతున్నావా? నీకు వచ్చే చాలా ప్రాబ్లమ్స్ దానివల్లే అని గుర్తుపెట్టుకో మామ. అందుకే పెద్దలు అంటుంటారు, అతి భాష మితహాయి, మిత భాష అతి హాయి. అంటే నువ్వెంత ఎక్కువ మాట్లాడితే అంత తక్కువ ఆనందంతో ఉంటావు. ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ ఆనందంగా ఉంటావని అర్థం. చాలామంది ఏం జరిగిందో తెలుసుకోకుండా పూర్తిగా వినకుండానే మాట్లాడతారు. గుర్తుపెట్టుకో, సైలెంట్గా ఉన్నాడంటే ఏమీ తెలియదని కాదమ్మా. ఎప్పుడు రెస్పాండ్ అవ్వాలి, ఎంత మాట్లాడాలో తెలిసిన వాడని అర్థం. అన్ని సమయాల్లో తొందరపడకుండా టైం తీసుకొని సైలెంట్గా ఆలోచిస్తున్నావు, నిర్ణయాన్ని తీసుకుంటున్నావంటే ఎంత పెద్ద సమస్యనైనా ఎదుర్కోగలవని గుర్తుపెట్టుకోమాము. ఎక్కువగా అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఎక్కువ వినడం, తక్కువ మాట్లాడడం నేర్చుకోమాము. అప్పుడే నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి వాల్యూ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకో, నీ నోటి నుండి వచ్చే ప్రతి మాట నువ్వు బానిస అవుతావు మామ. కానీ అదే రాని మాటకి నువ్వు రాజులా ఉంటావు. ప్రపంచానికి నీ కష్టంతో పని లేదు మామ. కేవలం నీ సక్సెస్ మాత్రమే కావాలి. తక్కువ మాట్లాడు, ఎక్కువ పని చేయి. ప్రతి విమర్శనకు నోటితో సమాధానం చెప్పవలసిన అవసరం లేదు మామ. స్ట్రాంగ్ అండ్ హెల్తీ రిలేషన్షిప్ సైలెంట్ అండ్ ప్రైవేట్ వల్లే స్ట్రాంగ్ గా ఉంటాయి మామ. వర్క్ ఇన్ సైలెన్స్, లెట్ యువర్ సక్సెస్ మేక్ నాయిస్ మామ. ఒక్కసారి ఆలోచించు, నువ్వంటే ఏంటో తెలుసుకో.